హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు కళ్యాణి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. సింగిల్గా వచ్చిన హైనా గుంపుగా అటాక్ చేసిన సింహాల మంద, అరచి గీపెట్టినా కనికరించని రారాజుల వేట, నోట కరిచి హైనా తాట తీసిన బలగం. మాస్క్ పెట్టుకోమన్న పాపానికి చర్య, మిలియనీర్ చేసిన పనికి సిబ్బంది డర్యా, ఖాతా క్లోజ్ చేసి డబ్బులు లెక్కబెట్టించిన కిరియా. మత సామరస్య మాతృత్వం అంటే ఇది. హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్న మానవత్వం, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తల్లి, ఫిదా చేసిన ముస్లిం దంపతుల దాతృత్వం. చెలికాడి కోసం రాజభోగాలు తృణప్రాయం, ప్రియుడితోనే 100 ఏళ్ల ప్రయాణం అంటూ 7 అడుగుల బంధం. నిరాడంబరంగా జరిగిన జపాన్ రాకుమారి ప్రేమ వివాహం. అందమైన హీరోయిన్ల అదిరిపోయే గ్లామర్ షో, అభిమానులకు కన్నులు విందు చేస్తున్న ముద్దుగుమ్మలు, విలనిజంలోనూ విజయం సాధించిన సినిమా భామలు. ఢిల్లీలో మట్కా మ్యాన్ నీటి సేవలు, గల్లీ గల్లీలో ప్యూరిఫైడ్ వాటర్ సర్వీసు, ప్రత్యేక వాహనంలో నిరంతర సేవలు, నటరాజన్ను మెచ్చుకుంటున్న ఢిల్లీ వాసులు. భూమి మీద నూకలు మిగిలిన మనిషి, మొసలి నోటిలోంచి జారిపోయిన యువకుడు, చావు ముంగిటి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడ్డ భరతుడు. అధికారులకు వింత అనుభవం, రేషన్ షాప్పై దాడికి యత్నం, శివంగిలా తిరగబడి కంట్లో కారం కొట్టిన డీలర్, దెబ్బకు తోకముడిచిన పోలీసు అధికారులు. జలపాత హోయల్లో చిక్కుకున్న తల్లి బిడ్డ, చేయి కలిపి కాపాడిన గ్రామస్తులు, ప్రాణాలకు తెగించి సాహసం చేసిన వారిపై ప్రశంస. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, సింహం అడవికి రాజన్న విషయం తెలిసిందే. సింహం గర్జన వినపడితేనే మిగతా జంతువులు ఆ ఏరియాలో లేకుండా పరుగులు పెడతాయి. తన పదునైన పంజాతో బలమైన జంతువులను సైతం ఆహారంగా మార్చుకోగల సత్తా సింహానికి ఉంది. ఏమాత్రం దయలేని జంతువుగా సింహానికి పేరుంది. ఇక హైనా కూడా క్రూరమైన జంతువే. పరిస్థితులను బట్టి మందగా లేదా సింగిల్గా జీవులపై దాడి చేస్తాయి. చూడటానికి హైనా చాలా క్రూరంగా ఉంటుంది. తాజాగా ఓ హైనా అనుకోకుండా సింహాలు ఉన్న ప్రాంతానికి వచ్చింది. వెంటనే సింహాలు దానిపై దాడి చేశాయి. హైనా తప్పించుకోవటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బయటపడటం దాని వల్ల కాలేదు. సింపుల్గా ఓ సింహం హైనాను నోటకరిచి పక్కకు తీసుకెళ్లాయి. ప్రాణభీతితో హైనా అరచి గీపెట్టిన దయలేని సింహాలు అరుపులను పట్టించుకోలేదు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతు వర్మ అటు తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు విడుదలకు సిద్ధంగా ఉన్న టక్ జగదీష్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది.
మరి నీలిముత్యంలా మెరిసిన తెలుగు అమ్మాయి అందాల రీతు తన లేటెస్ట్ ఫొటోస్ను అభిమానుల కోసం షేర్ చేసింది. ఆలస్యం ఎందుకు, ఓ లుక్ వేయండి. చైనాలో ఓ మిలియనీర్ తన అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్ళాడు. సెక్యూరిటీ గార్డ్ అతన్ని మాస్క్ పెట్టుకోమని కోరాడు. నన్నే మాస్క్ పెట్టుకోమంటావా అంటూ బ్యాంకులో ఉన్న డబ్బును డ్రా చేశాడు. 1,00,000 2 లక్షలు కాదండి, ఏకంగా 5 మిలియన్ యువాన్లు విత్డ్రా చేశాడు. అంటే ఇండియన్ కరెన్సీలో 5.8 కోట్లు అన్నమాట. మాస్క్ పెట్టుకోమన్నందుకు బ్యాంక్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. డబ్బులో తేడా ఉందంటూ మళ్ళీ లెక్క పెట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో సిబ్బంది రోజంతా డబ్బు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఇదేం బాధరా నాయన అనుకుంటూ డబ్బు అతడికి అప్పచెప్పారు. ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ప్రత్యేక కేసు బయటపడింది. జనాభాను పెంచడం అధికారులకు సవాలుగా మారింది. నగరంలో 800 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. జనాభా కోసం ప్రజలకు ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది. జనాభా కొరతతో పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించి ఉద్యోగాలను భర్తీలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భూమిని పొందాలంటే ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులు మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరికి ఒకరు కాకుండా పోతున్నారు. ఒకరికి కష్టం వచ్చిందంటే ముఖం చాటేస్తున్నారు. రక్త సంబంధీకులు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న రోజులివి. కానీ హిందూ అమ్మాయిని ముస్లిం మతానికి చెందిన మహిళ దత్తత తీసుకొని మానవత్వాన్ని చాటింది. అంతేకాదు ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించింది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మాటలు వింటున్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం. దత్తత తీసుకున్న హిందూ యువతికి హిందూ సంప్రదాయం ప్రకారం ముస్లిం దంపతులు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ వివాహం కులాంతరం కావటం మరో విశేషం. గుజరాత్లోని వడోదరాలో తొలి ఎయిర్ క్రాఫ్ట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. తర్సాలి బైపాస్లో కొలువుతీరిన ఈ రెస్టారెంట్లో పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, మెక్సికన్, థాయ్ వంటకాలను భోజన ప్రియులు ఆస్వాదించవచ్చు. ప్రపంచంలోనే ఎయిర్ క్రాఫ్ట్ థీమ్తో రూపొందిన 9వ రెస్టారెంట్ ఇదే కావటం గమనార్హం. భారత్లో పాత విమానాన్ని వాడుతూ అభివృద్ధి చేసిన 4వ రెస్టారెంట్ ఇది. 102 మంది కస్టమర్లు కూర్చునేలా ఈ రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. రెస్టారెంట్లో అడుగుపెట్టగానే సందర్శకులకు నిజమైన విమానం అనిపించేలా ఉంటుంది. మనసు దోచిన చెలికాడి కోసం రాజభోగాల్ని తృణప్రాయంగా కాదనుకున్నది ఓ రాకుమారి. సామాన్యుణ్ణి పెళ్లాడితే రాచరిక హోదాను వదులుకోవలసి వస్తుందన్న ఆ దేశ రాజనీతి తెలిసినప్పటికీ ఆమె ఎంతమాత్రం చెలించలేదు. కోరుకున్న ప్రియుడితోనే తన 100 ఏళ్ల ప్రయాణం అంటూ 7 అడుగులేసింది. జపాన్ యువరాణి మకో ఎట్టకేలకు తన 3 ఏళ్ల ప్రేమను గెలిపించుకున్నది. సామాన్యుడైనటువంటి కీ కొమురోతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పరిమిత అతిథుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. హీరోయిన్స్ అంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కనుల విందు చేస్తుంటారు ముద్దుగుమ్మలు. అలాంటి హీరోయిన్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాలిస్తే, మంచివాళ్ళు కాస్త చెడ్డోళ్ళైపోతే, అదేనండి మన హీరోయిన్లు విలనిజంతో మెప్పిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి భామల్ని ఇప్పుడు చూద్దాం. విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాతో రెజీనా విలన్గా మారిపోయింది. దానికి ముందు ఎవరు? హవీస్ 7 సినిమాల్లో నెగిటివ్ పాత్రలు చేసింది. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలనిజాన్ని మర్చిపోవటం అంత సులువు కాదు. నీలాంబరిగా అందరి గుండెల్లో నిలిచిపోయింది ఈ భామ. మొన్న విడుదలైన రిపబ్లిక్ సినిమాలోనూ విలన్గా రఫ్ఫాడించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కట్టిపడేసే సమంత విక్రమ్ హీరోగా వచ్చిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో విలన్గా మెప్పించింది. అలాగే ధనుష్ హీరోగా వచ్చిన ధర్మయోగి సినిమాలో త్రిష మెయిన్ విలన్గా నటించింది. తేజ తెరకెక్కించిన సీత సినిమాలో చివరి వరకు కాజల్ విలన్ పాత్రలోనే నటించింది. నిజం సినిమాలో రాశి, గోపీచంద్ ట్రాక్ మర్చిపోవటం అంత ఈజీ కాదు. కార్తీ యుగానికి ఒకడు సినిమాతో పాటు శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాల్లో విలన్ పాత్రల్లో రఫ్ఫాడించింది రీమా సేన్. కృష్ణ హీరోగా వచ్చిన గూఢాచారి 117లో భానుప్రియ విలన్గా నటించింది. ఆ సినిమా తర్వాత అలాంటి పాత్ర జోలికి వెళ్ళలేదు. పొగరు సినిమాలో విషయాలను సవాల్ చేసే పాత్రలో శ్రేయారెడ్డి పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి అంతే. RX100లో పాయల్ రాజ్పుత్ విలనిజం మర్చిపోవటం అంత సులభమా? కామంతో చెలరేగిపోయే పాత్రలో కోపం తెప్పించేలా నటించింది పాయల్. లారెన్స్ తెరకెక్కించిన డాన్ సినిమాలో నిఖితా విలనిజం అదరగొట్టింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ లేడీ విలన్స్లో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంది. ఇప్పటికే చాలా సినిమాల్లో లేడీ విలన్గా మెప్పించింది వరలక్ష్మి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను, స్టే ట్యూన్. ఒక్క ధనాధన్, రెండు ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. బిజినెస్ టైకోన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలుసు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఆలోచనాత్మక వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు నటరాజన్ అనే మట్కా మ్యాన్ ఉచితంగా మంచినీరును రోజు అందిస్తాడు. ఎక్కడైతే మంచినీటికి కటకట ఉంటుందో అక్కడికి వెళ్లి నీటిని అందిస్తాడు. దానికోసం సపరేట్గా బొలెరో వాహనం వెనుక వాటర్ ట్యాంకర్, ప్యూరిఫైర్ను ఏర్పాటు చేసుకున్నాడు. ట్యాంకర్లో 1000 లీటర్ల నీటిని నింపి ప్రజలకు ఉచితంగా అందిస్తాడు. నటరాజన్ ఒక ఎంటర్ప్రెన్యూర్. ఇంగ్లాండ్లో చాలా కాలం ఉండి క్యాన్సర్ను జయించి ఇండియాకు తిరిగి వచ్చి ఇలా తనకు తోచిన సాయం చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అమెరికాలో ఎలిగేటర్ మొసళ్ళు భారీ ఆకారంతో భయం గొలుపుతాయి. ఆ మొసలి దగ్గరలో కనిపిస్తే సరిగ్గా ఇలాంటి పరిణామమే బ్రెజిల్లో ఓ వ్యక్తికి ఎదురైంది. ఇంచక్క కొలన్లో ఈత కొడుతున్నటువంటి ఓ వ్యక్తిని అనుకోని అతిథిలా ఓ మొసలి వచ్చి పలకరించింది. ఆ వ్యక్తిపై మొసలి మెరుపు దాడి చేసింది. మొసలి రావటాన్ని గమనించలేదు. అయితే చివరిలో దానికి నీటిలో ఏమడ్డు తగిలిందో తెలియదు, కానీ అది అక్కడే ఆగిపోతుంది. దీంతో ఆ వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దాడిలో ఎడమ చేతికి గాయమైంది. సహజంగా కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫన్కు కేరాఫ్ అయిన కోతులు గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని నెట్టింటా తెగ చక్కర్లు కొడుతోంది. అల్లరి చేస్తున్న కోతికి అడ్డంగా నిల్చున్న కుక్క కనిపించింది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న ఆ కోతికి పక్కనే ఉన్న ఓ కర్ర కనిపిస్తుంది. సరిగ్గా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాలో మాదిరిగా ఆ కర్ర పట్టుకొని కుక్క తలపై గట్టిగా కొడుతుంది. దెబ్బకు తోక ముడుచుకొని శునకం పారిపోతుంది. రేషన్ షాప్ సీజ్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా కళ్ళలో కారం చల్లి ఊపిరాడకుండా చేసిన మహిళా రేషన్ డీలర్ భద్రకాళిగా మారింది. తనను కదిలిస్తే ఊరుకుంటానా అంటూ చెలరేగిపోయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, విలేజ్ సెక్రటరియేట్ ఉద్యోగులకు చుక్కలు చూపించింది. తూర్పుగోదావరి జిల్లా నడురబడ్లో రేషన్ షాప్ స్వాధీనానికి రామచంద్రాపురం ఆర్డీఓ సింధు ప్రయత్నించారు. పోలీసులతో కలిసి రేషన్ షాప్ దగ్గరకు వెళ్లారు. దుకాణం స్వాధీనానికి డీలర్ జ్యోతి ససేమిరా అంది. అధికారులపై ఎదురుదాడికి దిగింది. ఇంటి గేటు తీసేందుకు ప్రయత్నించిన అధికారుల కళ్లల్లో కారం కొట్టి రాడ్తో అటాక్ చేసింది. హైకోర్టు ఆర్డర్ ఉందని చెబుతూ కేసు పెండింగ్లో ఉండగా తన ఇంటిపై దౌర్జన్యం చేస్తారా, నన్ను చంపుతారా అంటూ డీలర్ జ్యోతి కౌంటర్ అటాక్ చేసింది. ఈ ఘటనతో అధికారులు షాక్కు గురయ్యారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. చేయి కలిపారు, అద్భుతం చేశారు. పచ్చని ప్రకృతి, జలపాత హొయలను చూసేందుకు వచ్చిన ఓ మహిళ తన బిడ్డతో పాటు అక్కడి ప్రవాహంలో చిక్కుకున్న విషయాన్ని గ్రహించి ప్రాణాలకు తెగించి మరో 2 ప్రాణాలు కాపాడారు. తమిళనాడులోని అనేవారి జలపాతాల వద్ద ఆకస్మిక వరదలో చిక్కుకున్న ఓ మహిళతో పాటు ఓ చిన్నారిని రక్షించారు స్థానిక గ్రామస్తులు. అందుకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆ గ్రామస్తులు చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైన పదం మీద స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఆ పదం అర్థం తెలియదని, దీనిపై మాట్లాడించే ప్రయత్నం చేయించొద్దని విలేకరులను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొండా సినిమా షూటింగ్ చేసిన వర్మ బోస్టికే అనే పదానికి అర్థం తెలియదు, డిక్షనరీలు చూసేంత టైం లేదు, చాలా మంది మాట్లాడేశారు, నాతో మాట్లాడించవద్దు అని విలేకరుల ప్రశ్నకు సమాధానాన్ని వర్మ దాటవేశారు. ఈ మధ్య ఎవరైనా ఇచ్చారు కదండి ఒక పదానికి, ఆ పదం గురించి రిజిస్ట్రేషన్ చేశారు.
ఏంటి సార్ ఆ పదం ఏంటి ఏ పదం పోస్టికేనా ఏది సార్ సార్ లీడర్స్ అందరూ అన్నప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టేట్ చూడండి. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న క్రమంలో గ్యాలరీలోని ఓ పాక్ అభిమాని జట్టు మొత్తాన్ని దూషించాడు. టీమిండియా ఆటగాళ్లంతా మౌనంగా వెళ్లిపోయినా ఆ మాటలు విన్న షమి పాక్ అభిమాని వద్దకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కెప్టెన్ ధోని అక్కడికి వచ్చి షమిని లోపలికి తీసుకెళ్లాడు. దేశం పట్ల షమికి ఉన్న అంకిత భావం ఇలాంటిదని చాలా మంది అండగా నిలిచారు. बाप कौन है? बाप कौन है? बाप कौन है? बाप 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 कौन है? ఇక తాజాగా చాలా వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాదీలకు మరో శుభవార్త. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్, సైబర్ టవర్స్, నానక్ రామ్గూడ, వేవ్రాక్ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు ప్రధాన కూడలి రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్. ఇక్కడ పలు లింకు రోడ్లతో పాటు 2 ఫ్లైఓవర్లను నిర్మించారు. ఫలితంగా రాకపోకలు సులువయ్యాయి. నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి ఇందూరుకు గుట్కా తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేశారు. అందులో 12 లక్షల విలువైన 42 బస్తా నిల్వలు ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ 5వ ఠాణాలో కేసు నమోదైంది. మఠంపల్లి మండలం అల్లీపురంలోని రాధికా రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రవికుమార్, డీటీసీఎస్ అధికారి రాజశేఖర్ పట్టుకున్నారు. సదర్ బియ్యాన్ని బస్తాలో నింపి హుజూర్ నగర్ సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్టు చెప్పారు. మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలోని మురుగన్ కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి 600 క్వింటాలకు పైగా పత్తి దగ్ధమైంది. మిల్లు ఆవరణలోని పత్తిని హాట్ బాక్స్ యంత్రానికి తరలిస్తుండగా వచ్చిన నిప్పు రవ్వలతో ప్రమాదం జరిగినట్టు యజమాని బచ్చు భాస్కర్ చెప్పారు. కొద్ది దూరంలో ఉన్న పత్తి మిల్లులో నిల్వ చేసిన బేళ్లకు నష్టం జరగలేదు. నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అవసరాలు తీరిపోయాక హ్యాండ్ ఇచ్చిన ప్రియునికి షాకిచ్చే విధంగా చేసిన ఘటన అందరి నోట నానుతోంది. తమిళనాడు కడలూరులో వేలుమురుగను సత్యపరిచయం, ప్రేమగా మారటం, శారీరకంగా కలవటం, గర్భం దాల్చటం జరిగిపోయాయి. అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు సూచించినా ఆమె ససేమిరా అనటం, పండంటి మగబిడ్డకు జన్మనివ్వటం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరికి వివాహం జరిపించారు. ఈత సరదా 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ ఈసీ వాగుకట్ట వద్ద ముగ్గురు కలిసి ఈత కొట్టేందుకు వెళ్లారు. విక్కీ, పవన్ ఇద్దరు చేతులు పట్టుకుని నీటిలోకి దూకారు. వారు దూకిన చోట గుంత లోతుగా ఉండటం, నీటి ప్రవాహం ఉండటంతో ఊపిరాడక నీటిలో మునిగి గల్లంతయ్యారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి హైదరాబాద్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఆర్కిటెక్టులతో సమావేశమయ్యారు. ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన పలు దవాఖానాలు, మెడికల్ నర్సింగ్ కాలేజీలకు ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4 అధ్యాపకులకు గ్లోబల్ టాప్ 200 పరిశోధకుల జాబితాలో స్థానం దక్కింది. ఆయా రంగాల్లో టాప్ పరిశోధకుల జాబితాను అమెరికాకు చెందిన స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది. గ్లోబల్ టాప్ 200లో పరిశోధకులుగా నిలిచిన అధ్యాపకులు, పరిశోధకులను అభినందించారు.
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ నేత అయిన అమరీందర్ తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కొద్ది కాలం కిందట సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా తవ్విన జంట సొరంగాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఇటీవలి వర్షాలకు రాళ్లు జారిపడుతుండటంతో ఒక సొరంగం మట్టి రాళ్లతో పూడుకుపోయింది. లైనింగ్ పనుల్లో నాణ్యత లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అసలే కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు మరో మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. ఇటీవల ఆంత్రాక్స్ లక్షణాలతో 4 గొర్రెలు మృత్యువాత పడటంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్లు కలిసి పంపిణీ చేశారు. ఒక ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవసరమో, అదేవిధంగా ఒక పట్టణం పరిశుభ్రంగా ఉండాలి అంటే పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో అవసరమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామాంజపూర్ వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. స్వామివారి కిరీటాలు, శటగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్ను తీసుకెళ్లారు. పోలీసులు దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రకరకాల పక్షులు, జంతువులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్నన్ని పక్షులు, జంతువులు ఇప్పుడు లేవు. తాజాగా ఓ పక్షి 150 ఏళ్ల తర్వాత కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 150 ఏళ్ల క్రితం వరకు కనిపించిన షెల్లీ ఈగల్ జాతికి చెందిన గుడ్లగూబ ఆఫ్రికాలో కనిపించింది. ఇవి వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. 1870లో కనిపించగా ఆ తర్వాత ఇవి కనిపించలేదు. దీంతో ఈ జాతి గుడ్లగూబలు అంతరించిపోయాయని అంతా అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీ కారు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రమాదంలో 4 రైతులు, మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఓ జర్నలిస్టు చనిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆగ్రహంతోనే కేంద్ర మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణ సరళిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వందల సంఖ్యలో రైతులు ర్యాలీలో ఉండగా ప్రత్యక్ష సాక్షులుగా కేవలం 23 మందిని మాత్రమే ప్రవేశపెట్టడాన్ని తప్పుపట్టింది. ఎగిరే బైకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జపాన్కు చెందిన స్టార్టప్ ఏఎల్ఐ టెక్నాలజీస్ తాము రూపొందించిన ఎగిరే బైక్ అమ్మకాలను మంగళవారం ప్రారంభించింది. ఒక్కో బైక్ ఖరీదు 77.7 మిలియన్ యోన్లుగా దాదాపు 5.09 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఈ బైక్లో 4 బ్యాటరీలు ఉంటాయి. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ఎగరగలదు. లంచం కేసులో 2 కస్టమ్స్ అధికారులను సీబీఐ అరెస్టు చేసినట్టు సమాచారం. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన కస్టమ్స్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్ పాల్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘనలపై నమోదైన 3 లక్షల కేసులను ఉపసంహరించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ సమయంలో ప్రోటోకాల్ పాటించని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదయ్యాయి. వారందరికీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. జలాంతర్గామి రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నౌకాదళం కమాండర్ను, మరో 2 రిటైర్డ్ అధికారులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో ఇండియన్ నేవీకి చెందిన కిలో క్లాస్ సబ్మెరైన్ రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులోని కల్లాకుర్చి జిల్లా శంకరపురంలో ఓ హోల్సేల్ ఫైర్ వర్క్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నికీలలో చిక్కుకొని 5 మృత్యువాత పడగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమీప దుకాణాలకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి. దుకాణాల్లోని ఎల్పీజీ సిలిండర్లు బరస్టు కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021 పోటీలను నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021 బ్రోచర్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నెల రోజుల పాటు సాగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటు సమావేశాలు క్రిస్మస్కు ముందు ముగుస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తితో గత ఏడాది శీతాకాల సమావేశాలతో పాటు బడ్జెట్, వర్షాకాల సమావేశాలకు బ్రేక్ పడింది. సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాహన మండపంలో ఏకాంతంగా జరగనున్నాయి. నవంబర్ 29న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 23న కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసరా ట్రిపుల్ ఐటీని న్యాక్ బృందం సందర్శించింది. ట్రిపుల్ ఐటీ పనితీరును పరిశీలించింది. ట్రిపుల్ ఐటీలో 7,500 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసించారు. న్యాక్ గ్రేడింగ్ కోసం ట్రిపుల్ ఐటీని సందర్శించింది. అర్హతలను, వసతులను పరిశీలించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల అలికిడి పెరిగిపోవడంతో పోలీసులు, ఆర్మీ గాలింపులు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే బఠాదురియన్ అడవుల్లో గత 2 వారాలుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైనికులు సంయుక్తంగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పూంచ్ జిల్లాలోని మెందార్ సబ్ డివిజన్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కనిపించాయి. భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అమెరికాలోని మిన్నెసోటాలో ఉండే వారెన్ క్రిస్టిన్ దంపతులకు 3 ఆడపిల్లలు. 3 ఏళ్ల ఎడెన్ చొప్పున పుట్టిన ఈ 3 చిన్నారుల పుట్టినరోజు ఆగస్టు 25. 3 ఒకే తేదీన పుట్టడం ఆశ్చర్యకరమని క్రిస్టిన్ తెలిపారు. ప్రతి 10 లక్షల మందిలో 8 మంది దంపతులకు ఇలా ఒకే తేదీన పుట్టిన 3 పిల్లలు ఉన్నారని వారు తెలిపారు. ప్రాణహిత పుష్కరాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. 2010 డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కొమరంభీం, ఆసిఫాబాద్లోని తుమ్మడిహెట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలను నిర్వహించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరగా ఈసారి స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పుల్లో ఏడీ అంజిప్రసాద్, ఏవో గణేష్లు ఆరుతడి పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని, పెసర, మినుము విత్తనాలు డీసీఎంఎస్ ఆగ్రోస్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పుష్పూల్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, వైరస్ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వ్యాక్సిన్కు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఆదివాసీ తుడుందెబ్బ మండల కమిటీ అధ్యక్షులు మనోహర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి ధర నిర్ణయించడంలో విఫలమవుతున్నాయని, రైతులు పండిస్తున్న పత్తి పంటను మహారాష్ట్రలో 8,000 నుండి 10,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్లో 10 నుంచి 12,000 రూపాయల వరకు తేమ శాతానికి సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్లో కొవ్వొత్తులతో దళిత సంఘం అధ్యక్షులు సత్యం, ఉపాధ్యక్షులు సాయిలు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బైన్సా పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్, సేవాలాల్ తండా, కాన్లీ గ్రామాలలో ఉపాధి హామీ గ్రామ సభలను టీఏ శారద, పంచాయతీ సెక్రటరీ రవిచరణ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా నర్సరీలలో చెట్ల పెంపకం, మట్టి పూడికలు, చదును చేయటం, కంపోస్టు లెవెలింగ్ తదితర పనుల ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం ఎక్స్ రోడ్ లింగోజీ తండాలో బాట్లింగ్ గోదాం రూమ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిబూడిదయ్యింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. డీఎస్పీ హర్షవర్ధన్తో పాటు సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
నిర్మల్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై ఆందోళన చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. బైన్సాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగిల్గా వచ్చిన హైనా, గుంపుగా అటాక్ చేసిన సింహాల మంద, అరచి గీ పెట్టినా కనికరించని రారాజుల వేట, నోటకరిచి హైనా తాట తీసిన బలగం. మాస్క్ పెట్టుకోమన్న పాపానికి చర్య, మిలియనీర్ చేసిన పనికి సిబ్బంది డరియా, ఖాతా క్లోజ్ చేసి డబ్బులు లెక్కబెట్టించిన కిరియా. మత సామరస్య మాతృత్వం అంటే ఇది. హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్న మానవత్వం, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తల్లి, ఫిదా చేసిన ముస్లిం దంపతుల దాతృత్వం. చెలికాడి కోసం రాజభోగాలు తృణప్రాయ్, ప్రియుడితోనే 100 ఏళ్ల ప్రయాణం అంటూ 7 అడుగుల బంధం. నిరాడంబరంగా జరిగిన జపాన్ రాకుమారి ప్రేమ వివాహం. అందమైన హీరోయిన్ల అదిరిపోయే గ్లామర్ షో, అభిమానులకు కన్నుల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు, విలనిజంలోనూ విజయం సాధించిన సినిమా భామలు. ఢిల్లీలో మట్కా మ్యాన్ నీటి సేవలు, గల్లీ గల్లీలో ప్యూరిఫైడ్ వాటర్ సర్వీసు, ప్రత్యేక వాహనంలో నిరంతర సేవలు, నటరాజన్ను మెచ్చుకుంటున్న ఢిల్లీ వాసులు. భూమి మీద నూకలు మిగిలిన మనిషి, మొసలి నోటిలోంచి జారిపోయిన యువకుడు, చావు ముంగిటి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడ్డ భరతుడు. అధికారులకు వింత అనుభవం, రేషన్ షాప్పై దాడికి యత్నం, శివంగిలా తిరగబడి కంట్లో కారం కొట్టిన డీలర్, దెబ్బకు తోకముడిచిన పోలీసు అధికారులు. జలపాత హోయల్లో చిక్కుకున్న తల్లి బిడ్డ, చేయి చేయి కలిపి కాపాడిన గ్రామస్తులు, ప్రాణాలకు తెగించి సాహసం చేసిన వారిపై ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.